అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ నుంచి ముప్పు తప్పదని భావిస్తున్న పాకిస్తాన్ అలర్ట్ అవుతోంది. సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించడంతో పాటు సాయం చేయరని మిత్రదేశాలను వేడుకుంటోంది. ఒక పక్క చైనా మద్దతు కూడగడుతున్న పాక్ టర్కీ నుంచి ఆయుధ సాయాన్ని పొందింది. ఈ మేరకు టర్కీకి చెందిన C-130 మిలిటరీ ట్రాన్స్పోర్ట్ విమానం పాకిస్తాన్ చేరుకుంది. ఈ విమానంలో టర్కీ పాకిస్తాన్కు ఇంధనంతో పాటు ఆయుధాలు తరలించినట్లుగా సమాచారం. పాక్ టర్కీ మిత్రదేశంగా ఉంది. టర్కీ సెక్యులర్ దేశం అయినప్పటికీ ఇస్లాం ప్రభావం ఎక్కువ. టర్కీకి మొదటి నుంచి పాకిస్తాన్తో మంచి సంబంధాలే ఉన్నాయి. టర్కీ పాక్ మధ్య చారిత్రక, సాంస్కృతిక, సైనిక సంబంధాలు బలంగా ఉన్నాయి. పాక్ సైన్యం దగ్గరున్న డ్రోన్లు, సబ్ మెరైన్లను టర్కీ ఆధునికీకరిస్తోంది. 2019లో భారత్ ఆర్టికల్ 370ని రద్దు చేసిన నాటి నుంచి ఐక్యరాజ్య సమితిలో ప్రతిసారి కశ్మీర్ వివాదాన్ని లేవనెత్తుతూ పాక్కు అనుకూలంగా తన గళాన్ని విప్పుతోంది. పాక్తో టర్కీ స్నేహం కారణంగా టర్కీ శత్రుదేశాలైన ఆర్మేనియా, గ్రీస్, సైప్రస్లకు భారత్ మద్దతునిస్తూ వస్తోంది. భారత్, ఇజ్రాయెల్ మధ్య వ్యూహాత్మక సంబంధాలు సైతం బలోపేతమయ్యాయి. భారత్తో పోల్చుకుంటే పాకిస్తాన్ వద్ద సరైన ఆయుధాలు లేవు. సైనికుల సంఖ్య చాలా తక్కువ. ఇంధనం కొరత వేధిస్తోంది. యుద్ధం వస్తే ఏం జరుగుతుందో తెలుసు. కానీ పడుకున్న సింహాన్ని లేపుతున్నట్టు భారత్ను పాకిస్తాన్ కవ్విస్తూనే ఉంది. మళ్లీ భారత్ దాడి చేస్తుందనే భయంతో సాయం ఇలా మిత్రదేశాలను కోరుతోంది. భారత్కు పాక్తో యుద్ధం చేసి ఆ దేశాన్ని మట్టి కరిపించడం చిటికలో పని. కానీ భారత్ ఎప్పుడు శాంతియుతంగానే ఉంటుంది. నిబంధనలను ఎప్పుడూ ఉల్లంఘించలేదు. మొదట ప్రత్యర్థి దాడి చేస్తేనే దానికి ప్రతిస్పందించడం తప్ప భారత్ ఎన్నడూ మొదట యుద్ధానికి కాలుదువ్వలేదు. యుద్ధ భూమిలో అడుగు పెడితే పాక్ ఓడిపోవడం ఖాయం. కానీ భారత్కు కూడా ఎంతో కొంత నష్టం వాటిల్లకం మానదు. అందుకే ప్రతిసారి ఆలోచన చేసి కాస్త శాంతియుతంగా ఉంటుంది. కానీ పదే పదే దాయిది దేశం కయ్యానికి కాలు దువ్వడంతో ఈసారి గట్టిగానే బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతున్నట్టు తాజా పరిణామాలు కనిపిస్తున్నాయి.